ఉపాధ్యాయ సంఘాల నేతలతో చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఐక్యవేదిక కూడా ప్రకటించింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో 21న ఉమ్మడి జిల్లాల డీఈఓ కార్యాలయాల ముట్టడి యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించారు. విద్యారంగ సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యారంగాన్ని సర్కారు బలహీనపరచడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఉపాధ్యాయుల సర్దుబాటు, స్కూళ్ల రేషనలైజేషన్, టీచర్ల బదిలీ చట్టంలోని పలు అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ చర్చల్లో మొత్తం 19 డిమాండ్లను విద్యాశాఖ ముందుంచామని, కొన్ని అంశాలపైనే సానుకూల స్పందన వచ్చిందని నేతలు తెలిపారు. మిగిలిన కొన్ని అంశాల మీద ఇవాళ ప్రభుత్వానికి మాకు ప్రతిష్టంభన ఏర్పడింది. వాటి కూడా ప్రతి ఉన్నత పాఠశాలలో 45 విద్యార్థి సంఖ్య తర్వాత రెండో ఫస్ట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. రెండోది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా స్కూలర్షిప్ నియమింపరాదని చెప్పి మేము తీర్మానించడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్ ఉన్నత పాఠశాలలో సమాంతర మీడియాని తెలుగు, ఇంగ్లీష్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ మూడింటిపైన ప్రతిష్టం ఏర్పడింది. మరి ఈ విషయాల మీద ప్రభుత్వం కానీ మంత్రి కానీ ఎవరైనా స్పందించి సానుకూలంగా స్పందిస్తే తప్ప ఈ ఉద్యమం ఆగదు. అనేక విషయాల్లో వారు సానుకూలత చూపినప్పటికీ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి 45 విద్యార్థులు దాటితే రెండవ సెక్షన్ ఇవ్వాలనేది కావచ్చు, సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగించాలనేది కావచ్చు, అలాగే సర్ప్లస్ గా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్ కాకుండా హై స్కూలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉంచాలనేటటువంటి డిమాండ్ కావచ్చు. ఇలాంటి విషయాల మీద ఒక సందిగ్ధత ఏర్పడినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. అలాగే 45 తర్వాత సెక్షన్ గా భావించి ఉపాధ్యాయులను కేటాయించాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఆల్రెడీ ఆమోదం పొందిందని వారు చెప్పడం జరిగింది. ఈ రెండు అంశాల మీద ప్రధానంగా మేము పట్టుపట్టాం. అధికారుల ఆ అంశాల మీద మరి మాకు పూర్తి హామీ ఇవ్వలేదు కాబట్టి మరి ఈ మేమే కాకుండా ఈ 9 సంఘాలు ఏదైతే గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల 9 సంఘాలే కాకుండా బయట ఉన్నటువంటి అనేక సంఘాలు, ఫోర్టో, ఇతర సిపిఎస్ సంఘాలు, అన్ని సంఘాలు మద్దతుతో వాళ్ళ పక్షాన్ని కూడా ఈరోజు మేము మాట్లాడాం. కాబట్టి మేము అందరికీ మరొకసారి చర్చించాల్సిన అంశం కూడా ఉంది. అలా కాని పక్షంలో మేము మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. 21వ తేదీన డిఓ ఆఫీసుల ముట్టడి యథాతథంగా ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ సంఘాల నేతలతో చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఇంతకీ వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటి? ఇందులో ఎంతవరకు సానుకూలంగా ఉన్నాయి? ఎటువంటి డిమాండ్లు వీళ్ళు చేస్తున్నారు? మహేశ్వరి, నిన్న ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొనసాగాయి. ఇప్పటికే తమ డిమాండ్స్ పరిష్కరించాలంటూ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చారు. అధికారులకి కూడా చెప్పారు. అయితే ప్రభుత్వం ఎటువంటి స్పందన రాలేదు. నిన్న చర్చలకు పిలిచిన నేపథ్యంలో ఏదైతే గుర్తింపు పొందిన సంఘాలు ఉన్నాయో ఇవన్నీ కూడా 9 సంఘాలు కూడా వచ్చాయి. 8 గంటల పాటు చర్చలు కొనసాగిన పరిస్థితి. దాదాపు 16 డిమాండ్ ప్రభుత్వానికి పెట్టారు. అయితే ప్రభుత్వం దాదాపు 8 డిమాండ్ల వరకు అంగీకరిస్తామంటూ అధికారులు చెప్పిన పరిస్థితి. మిగతా 8 అంశాలకి సంబంధించి ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు, ఈ నిర్ణయాలు అధికారులుగా మేము తీసుకోలేమంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ అంశాలు ఖచ్చితంగా మాకు పరిష్కారం అవుతాయి. ఏదైతే యాక్టివిటీ పిలిపించామో ఆ యాక్టివిటీని వాయిదా వేసుకుంటాం, లేకపోతే ఖచ్చితంగా మేము ఆందోళన దిగుతామంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కూడా కనిపించింది. దీంతో నిన్న రాత్రి దాదాపు 8 గంటలకి, నైట్ 8 గంటల వరకు జరిగిన చర్చలు విఫలమయ్యాయని చెప్పాలి. దీంతో ఎవరైతే అంటే ప్రధానంగా వాళ్ళు చెప్పింది, ఇప్పటి వరకు కూడా ప్రతి హై స్కూల్లో 1:40 అంటే ఒక టీచర్ కి 45 మంది విద్యార్థులు ఉండేవారు. ఇప్పుడు దాన్ని 53 చేసింది ప్రభుత్వం. దీన్ని ఖచ్చితంగా 45 చేయాలి. 45 తర్వాత మరొక సెక్షన్స్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు అడిగిన పరిస్థితి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తో పాటు తెలుగు మీడియం ని సమాంతర మీడియం గా పెట్టాలనేది రెండో డిమాండ్ గా వాళ్ళు పెట్టిన పరిస్థితి. అలాగే ఎస్డిటీకి సంబంధించి వాళ్ళ హై స్కూల్లో మోడల్ స్కూల్ కాకుండా హై స్కూల్లో వాళ్ళని పోస్టింగ్స్ ఇవ్వాలని ప్రధాన డిమాండ్స్ పెట్టినారు. అయితే ఈ అంశాలు ఏవి కూడా మేము నిర్ణయాలు తీసుకోవడానికి మాకు అవకాశం లేదు, ఇది ప్రభుత్వం నిర్ణయం, ప్రభుత్వం మాత్రమే చేయగలదని చెప్పి అధికారులు చెప్పిన పరిస్థితి. అయితే వీళ్ళు కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ సమయం అడుగుతున్నారు. లోకేష్ అంటే మీరు అధికారులుగా చెప్పలేని అంశాలు మాకు ఇస్తే మేము లోకేష్ గారు చెప్తాం, అక్కడే తేల్చుకుంటాం అంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలు చెప్పిన పరిస్థితి. లోకేష్ మాత్రం ఈ ఉపాధ్యాయ సంఘాలకి టైం ఇవ్వట్లేదు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. దాదాపు 8 నెలలు కావాలి. ప్రభుత్వం వచ్చిన 11 నెలల్లో
మొదటి 2 నెలలు మాత్రమే ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడారు. ఇప్పటికొచ్చి కదా ఈ 9 నెలల్లో కూడా ఎక్కడ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ రోజు వరకు మేము సమయం ఇస్తాము. ప్రభుత్వం కనుక స్పందించకపోతే రేపటి నుంచి ఏదైతే యాక్టివిటీకి పిలిపించారో రేపు డిఓ కార్యాలయం ముట్టడి కానీ ఎల్లుండు విద్యాభవన్ ముట్టడి కానీ ఈ రెండు కూడా యథాతథంగా కొనసాగుతాయంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరికలుగా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.